మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 9వ భాగం. ఆలస్యం చేశానా అడిగాడు గోవర్ధన్ ఇంట్లోకి రాగానే. లేదు, తొందరగా రాలేదు అంతే, నవ్వింది జయశీల. తన్ని పెనవేసుకున్న జయశీలని గాఢంగా చుంబించాడు గోవర్ధన్. సంవత్సరాలకి ఇలా అనుభవాల్ని కలపాలి గాని జీవితానికి సంవత్సరాలు కలిపి ప్రయోజనం లేదు, చెప్పింది జయశీల మత్తుగా. ఇద్దరు బెడ్రూంలోకి వెళ్లారు. అరగంట తర్వాత చెప్పింది జయశీల. మనం ఇద్దరం తరచూ కలుస్తున్నట్లు మా బాస్కి తెలుసు అంటున్నాడు. నీ టైపింగ్ లానే నువ్వు జీవిస్తున్నావు, వేగంతో, తప్పులతో. అఫ్కోర్స్ నేను కేర్ చేయను. ప్రతిదినం భగవంతుడిచ్చే ఓ వరం. అది రేపుంటుందో ఉండదో నమ్మకంగా చెప్పలేం కదా. రాత్రి నిద్రపోయేదాకా అనుభవించడం ఉత్తమం అన్నది నా అభిప్రాయం. ఇద్దరూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు. నీకు మళ్ళీ పెళ్లి చేసుకుని స్థిరపడే ఉద్దేశం లేదా జయ? అడిగాడు గోవర్ధన్. చెవిటి భర్త, గుడ్డి భార్యల సంసారం ఎంతో ఆనందంగా ఉంటుందట. అంత సంతోషం ఇవ్వగలిగే సంసారం లభిస్తుందనే నమ్మకం కలిగితే తప్పకుండా చేసుకుంటాను. జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే ఉద్దేశం అంటూ ఉంటే అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది కదా. జయశీల మాట్లాడలేదు. కాసేపు ఆగి చెప్పింది. నేను 4 TION విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. TIONs? అవును, టిఎన్స్ అంటే? అడిగాడు గోవర్ధన్. కన్సెప్షన్, ఇన్ఫెక్షన్, డిటెక్షన్, డిస్పెక్షన్. ఈ ప్రతి ఇంగ్లీష్ పదం DION అనే అక్షరాలతోనే ఆఖరవుతుంది. వివాహం కాకుండా పరాయి మగాడితో సంబంధం పెట్టుకునే ప్రతి అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ 4 TNs. అర్థం కాలేదు, చెప్పాడు గోవర్ధన్. సింపుల్. కన్సెప్షన్ అంటే గర్భం రావటం. ఇన్ఫెక్షన్ అంటే సుఖవ్యాధులు రావటం. డిటెక్షన్ అంటే ఆ శారీరక సంబంధం గురించి ఇతరులకి తెలియడం. డిసెప్షన్ అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి చివరికి చేసుకోకుండా మోసం చేయటం. ఇంత ఆలోచించగల దానివి నన్నెందుకు రాణిస్తున్నావు? మైండ్ ఈజ్ స్ట్రాంగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్. ఏ అలవాటికి బలహీనులైన వాళ్ల విషయంలోనైనా ఇదే జరుగుతుంటుంది. నువ్వు అందమైన దానివి, వయసులో ఉన్నదానివి. ఇలా ఉండటమే సబబా? నిజమే. ఇలాంటిది ఎప్పుడు ఎవరికి హాని కలిగించిన ఆసక్తి అయి ఉండాలి. అంతేకాని వివాహ బంధాన్ని నాశనం చేసేదిగా అయి ఉండకూడదు. 30 ఏళ్లు దాటాక వివాహ బంధం ఇలాంటి కారణాల వల్ల చెడిపోదు. 30 దాటక మునుపు భార్యకి భర్త మీద తీవ్రమైన ప్రేమ, భర్తకి అసూయ ఉంటాయి. 30 దాటాక భార్య ప్రేమలో పిల్లలు భాగం పంచుకుంటారు. అప్పటికీ భార్య మీద భర్తకి నమ్మకం ఏర్పడటంతో అసూయ ఉండదు, చెప్పాడు గోవర్ధన్. మీ స్వానుభవమా? అవును. రండి, చెప్పింది జయశీల లేచి బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తూ. చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు గోవర్ధన్. వెళ్తాను, ఇంకో అరగంట. ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుంది. ఆస్కార్ వైల్డ్ అన్నాడు. హాయిగా బ్రతకగలగడం చాలా అరుదని, మనుషులు కేవలం జీవిస్తారట. రండి. గోవర్ధన్ సందేహించడం గమనించి మళ్ళీ, జీవితం చలనచిత్రం లాంటిది. అది ఎంత పెద్దది అన్నదానికన్నా ఎంత బాగుంది అన్నదానికి ప్రాముఖ్యతనిస్తే అంతా హాయిగా జీవించగలుగుతారు. అది కాదు జయ, ఇవాళ ఇంటికి త్వరగా వస్తానని చెప్పాను. గుడికి తీసుకెళ్లమంది. ఆడదాని కోరిక తీర్చిన మగాడికి నరకంలో ఓ ప్రత్యేకమైన చోటుంటుందని మీకు తెలుసా? అడిగింది. ఈసారి గోవర్ధన్ సందేహించలేదు. ఆమె వెంట పడక గదిలోకి వెళ్ళాడు. బయటకు వచ్చి చూసుకుంటే గోవర్ధన్ మోపెడు ముందు చక్రంలో గాలి లేదు, పంచర్ పడి ఉంది. ఓ హెల్, చెప్పాడు బయటికి విసుగ్గా. పంచర్ అయిందా? అడిగింది జయశీల. అవును, పంచర్ తీయించుకుని ఇంటికెళ్లేంత తీరిక లేదు నాకు. ఆటోలో తీసుకెళ్తాను. మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఆటోని మాట్లాడి తెచ్చాడు గోవర్ధన్. దాంట్లో మోపెడ్ని వేసుకుని కూర్చున్నాడు. ఇంటికి చేరడానికి 30 గంట పైన పట్టింది. దేవిక, రంగపండు అతని కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైంది? అడిగింది అతను ఆటో రిక్షాలో మోపెడ్తో రావడం గమనించి. పంచర్ అయింది. ఎక్కడా? బషీర్బాగ్లో. తడుముకోకుండా అబద్ధం చెప్పాడు గోవర్ధన్. ఆటో డ్రైవర్కి డబ్బిచ్చి పంపించాడు. గుడికి వెళ్తున్నామా లేదా అడిగాడు. ఒకసారి వెళ్ళాలనుకుంటే వెళ్లకుండా ఉండకూడదు. స్నానం చేసి రండి, వెళ్దాం. ఏరా పండు, పక్కింటి పాపని ఎందుకలా ఏడ్పిస్తున్నావు? అడిగాడు గోవర్ధన్. నేనేడిపించడం లేదు, అదే ఏడుస్తుంది. దాన్ని ఏడిపించవద్దు. దానికేం కావాలంటే అదివ్వు అన్నది అమ్మ. ఇచ్చినా ఏడుస్తుంది. ఇంకా ఏం కావాలంది? ఏమిచ్చావు? పచ్చిమిరపకాయ. ఆరి భగవంతుడా, నాన్నగారు తాళాలు బీరువాకేగా వేసేది? అడిగాడు రంగపండు కాసేపాగి. అవునరా, ఏం? అడిగాడు గోవర్ధన్. మరైతే ఎదురింటి బామ్మగారు కొడుకొచ్చిన నెలకే ఆ అమ్మాయి భర్త నోటికి తాళం వేసిందని ఎందుకంటుంది నాన్నగారు? ఏమోరా, చెప్పాడు వివరించి ఓపికలేక. నాన్నగారు కాయ చెట్టుకేగా కాసేది? అడిగాడు కాసేపాగి. అవును.
మరి బామ్మగారు వాళ్ళ కోళ్ల కడుపున ఓ కాయ త్వరగా కాస్తే చూద్దామంటుంది ఎందుకని? కడుపున కాయ కాయడం అంటే పిల్లలు పుట్టడం అన్నమాట. అయితే చెట్టుకు పుట్టే పిల్లలు కాయలా నాన్నగారు? అవునరా, నీకు తెలుగు కొద్ది కొద్దిగా వంట పడుతుంది. వంట పట్టడం అంటే దేవిక వచ్చి చెప్పింది. నీళ్లు కాగాయి, బాత్రూంలో పెట్టాను, త్వరగా చేసిరండి. నేను చెప్పిన మాట విని నువ్వు విడాకులకు ఒప్పుకుంటే మనకి 15 లక్షలు వస్తాయి, ఆలోచించు చెప్పి గోవర్ధన్ బాత్రూంలోకి వెళ్ళాడు. తరచూ దేవికకి పాఠం చెప్పినట్లుగా ఆ విషయం చెబుతుంటాడు. బయట నుంచి ఎవరో పిలిచినట్లుగా వినిపించి ఆ గుమ్మంలోకి వచ్చింది దేవిక. ఇందాకటి ఆటో ఆగి ఉంది. ఏమిటి అడిగింది ఆమె ఆ డ్రైవర్ని. ఇందాక అయ్యగారిచ్చిన ఈ 5 రూపాయల నోటు చెల్లదు. ఓ నోటు ఆమె చేతిలో ఉంచాడు అతను. దాన్ని అందుకుని చూసింది. చిరిగిన నోటిని తెల్లటి కాగితం పట్టీతో అతికించారు. ఇది మేమే ఇచ్చామని ఏమిటి నమ్మకం? అడిగింది దేవిక. నా దగ్గరున్న డబ్బుతో పెట్రోల్ పోయించుకున్నాను వస్తు. వేరే 5 రూపాయల నోట్లు లేవు. చిక్కడపల్లి నుంచి ఇంత దూరం రావాలంటే నా బండిలో ఉన్న పెట్రోల్ సరిపోదని చిక్కడపల్లి నుంచా? అవునమ్మగారు. బషీర్బాగ్ నుంచి కాదా? కాదండి, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి సందులోంచి. దేవికా మొహంలో మొదట ఆశ్చర్యం, తర్వాత అయోమయం, ఆ తర్వాత బాధ క్రమక్రమంగా చోటు చేసుకుంటున్నాయి. లోపలికి వెళ్ళి వేరే 5 రూపాయల నోటుని తెచ్చి ఆటో డ్రైవర్కి ఇచ్చి పంపింది. ఆమె మనసు నిండా రకరకాల అనుమానాలు. క్రితంసారి ఆలస్యంగా వచ్చినప్పుడు ఆకలి లేకపోవడం, ఇప్పుడు మళ్ళీ ఆలస్యం, బషీర్బాగ్ నుంచని అబద్ధం చెప్పి చిక్కడపల్లి నుంచి రావడం. జైశీల చిక్కడపల్లిలో ఉంటుందని తెలుసు. స్నానం చేసి వచ్చేంతలో దేవిక ముభావంగా ఉండటం గోవర్ధన్కి ఆశ్చర్యం కలిగించింది. బట్టలు వేసుకున్నాక చెప్పాడు, పద. దగ్గరే ఉన్న గుడికి నడిచి వెళ్లారు. పూజ చేయించాక అడిగింది దేవిక. అయితే బషీర్బాగ్లో పంచరయిందా మీ బండి? అవును. గుళ్ళో కూర్చుని అబద్ధాలాడకండి. చిక్కడపల్లి నుంచి కదూ మీరు వచ్చింది? గోవర్ధన్ మొహంలో కత్తివాటికి నెత్తురు చుక్కలేదు. నీకెలా తెలుసు? అడిగాడు అప్రయత్నంగా. జయశీల ఇంటి నుంచేనా? కాదు. మరెక్కడి నుంచి? ఎక్కడి నుంచంటే వెంకటేశ్వర స్వామి గుడి నుంచి. ఇక్కడ నేను గుడికి వెళ్ళాలని ఎదురు చూస్తుంటే అక్కడ మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొస్తున్నారా? అడిగింది నవ్వుతూ. అవును, మొక్కుంది, కొబ్బరికాయ కొట్టాను, చిప్ప తినేశాను. జయశీల కొబ్బరి లౌజు చేసిచ్చాక కదా? మళ్ళీ వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది దేవిక. కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆ సంభాషణ తీసుకురాలేదు దేవిక. మన్నాడు గోవర్ధన్ బస్సులో వెళ్ళాడు ఆఫీస్కి. ఆ రోజు సాయంత్రం బస్సులు స్ట్రైక్. గోవర్ధన్ తన స్నేహితుడి సైకిల్ అడిగి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆలస్యంగా వాడిపోయిన మొహంతో వచ్చిన గోవర్ధన్ చూసి అడిగింది దేవిక. ఎలా వచ్చారు? బస్సులు స్ట్రైక్ అట కదా? సైకిల్ మీద. అంత దూరం నుంచి సైకిల్ మీద వచ్చారా? అవును, నేనే తొక్కాను. వెంటనే దేవిక మొహంలో బాధ అలుముకుంది. అతని కాళ్ల దగ్గర నేల మీద కూర్చుని వాటిని పిసుకుతూ చెప్పింది. ఆటోలో రాలేకపోయారా? 50 రూపాయలు అడిగాడు. బస్సులో విజయవాడకి వెళ్ళడానికి కూడా అంత కాదు. వెదో డబ్బు పోతే పోయింది, ఆటోలోనే రావాల్సింది. నాకు ఈ జీవితంలో ఇలా రోజు జిప్సీలా, కాందిసీకుళ్ళ, బాటసాల్లా ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి తిరగాలని రాసిపెట్టి ఉంది. నా జాతకంలో ఉన్నట్లే జరిగింది. నేనేం మహారాజును కాదుగా. ఓ మల్టీ మిలియనర్ అల్లుడైనా అందరిలా చాలా మామూలు నెల జీతగాడిని. దేవిక చిన్నగా నిట్టూర్చింది. ఆల్ రైట్, రేపు ఉదయమే లాయర్ దగ్గరికి వెళ్ళండి. మనం విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నిజంగా? సంతోషంగా అరిచాడు గోవర్ధన్. స్టవ్ మీద వేణీళ్లు కాచి ఓ టవల్తో బాగా నొప్పిగా ఉన్న కొద్దిగా వాచిన అతని పిక్కలకి కాపడం పెట్టసాగింది దేవిక. నూకరాజు ఆ రోజు ఉదయం 10:30కి సిటీ సివిల్ కోర్టులో 3వ అదనపు న్యాయమూర్తి కోర్టు బయట వరండాలో గోడకున్న నోటీస్ బోర్డులోని క్యాజులిస్ట్ చదివాడు. స్వర్ణ, లక్ష్మీకాంతుల పేర్లు అందులో ఉన్నాయి. ఆ కేసు సీరియల్ నెంబరు 11. అంటే మొదటి 10 అయ్యాక దాన్ని విచారిస్తారు. ఆ రోజు విచారించాల్సిన కేసుల జాబితాలో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో, ఎవరెవరు వాయిదా కోరుతారో చూసుకుని ఆ తర్వాత సిద్ధంగా ఉన్న ఒక్కో కేసు విచారించడం కోర్టు ఆనవాయితీ. జడ్జి హేమచంద్ 11వ నెంబర్ కేసు పిలవగానే నూకరాజు తన సంసిద్ధతని ప్రకటించాడు. కోర్టు బంట్రోతు తన ఆనవాయితీ ప్రకారం కోర్టు బయటకు వెళ్ళి లక్ష్మీకాంత్ హాజరై అని 3 సార్లు గట్టిగా అరిచాడు. లక్ష్మీకాంత్ జాడలేదు, పార్టీ లేదు, డిగ్రీ ఇప్పించండి అడిగాడు నూకరాజు. కోర్టు టైం అయ్యేదాకా చూద్దాం చెప్పాడు హేమచంద్. మధ్యాహ్నం 3:30 కల్లా ఆ రోజు విచారించడానికి సిద్ధంగా ఉన్న కేసులన్నీ పూర్తయ్యాయి. హేమచంద్ తీరిగ్గా ఉండటంతో చెప్పాడు నూకరాజు. లక్ష్మీకాంత్ రాలేదు, కేసు కొట్టేయండి, ఇంకో వాయిదా చూద్దాం. వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తాను చెప్పాడు హేమచంద్. 2 వాయిదాలయ్యాయి. ఇంట్రెస్ట్ ఉంటే కౌంటర్ వేయకపోయేవాడా? కనీసం లాయిడ్ డైడా బంపి ఉండేవాడుగా. మీరెలా మాట్లాడుతున్నారేంటి అడిగాడు హేమచంద్. బాగా బడిసం పట్టింది, కేసు కొట్టేయండి. ఈసారి అలా కాదు కదా. లక్ష్మీకాంత్కి ఇంట్రెస్ట్ లేదని తేలిపోయింది.
లాయిడీ బంపలేదు, కౌంటర్ లేనే లేదు, డిగ్రీ ఇచ్చేయండి, ఎక్స్పార్టీ డిగ్రీ. హేమ్చంద్ చిన్నగా నవ్వి చెప్పాడు. గజనీ మొహమ్మద్ 13 సార్లు సరిగ్గా ఇలాంటి జలుబు చేయబట్టే పృథ్వీరాజ్ గెలవడానికి కారణం. గజనీ మొహమ్మద్కు వచ్చిన ఆ జలుబు పృథ్వీరాజ్కి రావడం వల్ల 14వసారి పృథ్వీరాజ్ ఓడిపోయాడు. శివాజీకి ఇలాంటి పడిసం వచ్చి ఉంటే ఔరంగజేబుని ఓడించగలిగేవాడు కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందు తీసుకోండి, వెళ్ళండి. ఈసారి లక్ష్మీకాంత్ రాకపోతే డిగ్రీ ఇచ్చేయండి చెప్పాడు నూకరాజు అసంతృప్తిగా. గోవర్ధన్ భార్య దేవిక తరపున విడాకులకు పిటిషన్ని వాళ్ళ లాయర్ కోర్టులో ఆ రోజు ఉదయమే సబ్మిట్ చేశాడు. ఆయన 3 కూతుళ్ళు 3 విడాకుల పిటిషన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఒకరి విడాకుల ప్రయత్నం గురించి ఇంకొకరికి ఇంకా తెలియదు. ఆ రోజు స్వర్ణ భర్త ఆఫీస్ నుంచి రావడానికి అర్ధగంట ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసే ఆయన భార్యకి జ్యోతి చిత్ర ఇచ్చి మహిళా జ్యోతి పత్రికను తెచ్చుకుంది. దాన్ని తిరిగిస్తుంటే విడాకుల మీద ప్రచురింపబడ్డ ఓ ప్రత్యేక వ్యాసం స్వర్ణ దృష్టిని ఆకర్షించింది. విడాకులను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ ప్రముఖుల అభిప్రాయాలను కూడా వ్యాసంతో పాటు వాళ్ళ ఫోటోలతో సహా ప్రచురించారు. స్వర్ణ ముందర ఆ వ్యాసాన్ని చదివింది. అమెరికాలో విడాకుల శాతం ప్రపంచం మొత్తం మీద అధికమని, చైనాలో తక్కువని, భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో పోల్చి చూస్తే ఆ శాతం 1.5% పెరిగిందని ఆ వ్యాసం ముగించి ప్రముఖుల అభిప్రాయాలను చదవసాగింది. ఓ డాక్టర్ రచయిత, ఓ రచయిత్రి లాయర్, ఓ సంఘ సేవకురాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల స్టేజ్ మీద కనిపించే ఓ జస్టిస్, విడాకులు తీసుకున్న ఓ బ్యాంక్ రీజనల్ మేనేజర్, ఇలా అనేక మంది అభిప్రాయాలు ప్రచురించారు. సిటీ సివిల్ కోర్టులో 3rd అడిషనల్ జడ్జిగా పనిచేస్తున్న హేమచంద్ ఫోటో, అతని అభిప్రాయాలు కూడా చదివింది. స్వర్ణ వెంటనే ఆలోచనలో మునిగిపోయింది. ఏమిటి ఆలోచన అడిగాడు లక్ష్మీకాంత్ తన రాకని గుర్తించిన స్వర్ణని. భర్తకు మంచినీళ్ళు ఇచ్చి అడిగింది. మన కేసు ఏ జడ్జి దగ్గరుందండి? 3rd అడిషనల్ జడ్జ్, ఆయన పేరు హేమ్చంద్ కదూ? అయ్యుండొచ్చు. ఇది చదవండి. స్వర్ణ ఇచ్చిన పుస్తకంలోని ఆయన అభిప్రాయాలు చదివాడు లక్ష్మీకాంత్. మీకేమనిపిస్తుంది ఇది చదివితే అడిగింది. స్వర్ణ మొహంలోని కొత్త కాంతిని గమనించి అడిగాడు లక్ష్మీకాంత్. సంగతేమిటి? ఈ వాక్యం చూశారా? విడాకుల వల్ల మన సమాజంలో ఎక్కువగా నష్టపోయేది ఆడవాళ్లే. కాబట్టి సాధ్యమైనంత వరకు న్యాయస్థానం విడాకులు అడిగినదే తడవుగా ఇవ్వకుండా భార్యాభర్తల మధ్య సామరస్యంగా పరిష్కారం లభించేలా చూడాలి. వ్యక్తిగతంగా విడాకులకి నేను పరిపూర్ణ వ్యతిరేకిని చదివింది స్వర్ణ. ఆ సంగతి ఎప్పుడో చెప్పాగా. ఇంకో సంగతి కూడా చెప్పారు. మన కేసు ఈయన కోర్టులో త్వరగా తెమలదని, సరైన కారణం చూపిస్తే మన కేసు ఇంకో కోర్టులోని జడ్జికి బదిలీ చేయించవచ్చు కదా. ఈయన వ్యక్తిగత అభిప్రాయం సరైన కారణంగా చూపించి హేమచంద్ ఒక పట్టానే విడాకులు మంజూరు చేయడని, నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేనందువల్ల నా కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయమని అప్లికేషన్ పెట్టుకోవచ్చుగా అడిగింది స్వర్ణ ఉత్సాహంగా. మరోసారి ఆయన అభిప్రాయాలను చదివాడు లక్ష్మీకాంత్. నూకరాజును కనుక్కుంటాను చెప్పాడు. ఆ రాత్రి నూకరాజు కూడా ఆ పత్రికలోని హేమచంద్ అభిప్రాయాలు చదివి చెప్పాడు. ప్రయత్నం చేయడంలో నష్టం లేదుగా, చీఫ్ జడ్జికి ఒక అప్లికేషన్ పెట్టి చూద్దాం చెప్పాడు. మన్నాడు ఉదయమే తన కేసుని మరో న్యాయమూర్తికి బదిలీ చేయమని స్వర్ణ అప్లికేషన్ని రుజువుగా ఆ పత్రికని కోర్టులో సబ్మిట్ చేశాడు నూకరాజు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.